2019లో జరిగిన ఎన్నికల్లో నేనున్నాను, నేను విన్నాను, మాట తప్పను, మడం తిప్పను, రాజన రాజ్యం చేస్తాను, ఒక్క ఛాన్స్ అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మి జనసేనని తెలుగుదేశం కాదని అప్పుడు ప్రజలు 151 స్థానాలు గెలిపించారు. మంచి పరిపాలన చేయండి, జనరంజక పరిపాలన చేయండి అని. వీళ్ళు వచ్చిన కానీ చేసింది భార్యాభర్తల మధ్య గొడవలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, ఇరుగు పొరుగుల మధ్య గొడవలు, కులాలు, మతాలు, ప్రాంతాలు సంబంధం లేకుండా అందరి మధ్య గొడవలు పెట్టారు. దొరికినంత దోచుకునే కాన్సెప్ట్ లో ఒక స్కీమ్ పెట్టుకొని అడ్డగోలుగా దోచుకోవటం, దాచుకోవటం. ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయి, ప్రైవేట్ భూములు ఉన్నాయి, ఎవడు బలహీన ఉన్నాడు, ఎవడు భూమి ఉన్నాడు ఊళ్ళో లేకుండా పోతాడు, మొత్తం ఆక్రమించి ఆన్లైన్ రిజిస్టర్ చేయించుకున్నారు. దీన్ని గమనించి ఎప్పుడైతే జనసేన పార్టీ వాళ్ళు పోరాటం చేశారో జనసేన పార్టీ నాయకుల మీద, జన సైనికుల మీద, వీర మహిళల మీద అడ్డగోలుగా కేసులు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు దీన్ని గమనించి ఎట్టయినా కానీ రాక్షస పాలనకు తుదముట్టించాలని చంద్రబాబు గారితో జతగట్టి కూటమి ద్వారా జగన్ నిన్ను అధపాతాలను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదని శపథం చేసి కూటమి ప్రభుత్వాన్ని చివరిసారి జరిగిన ఎన్నికల్లో 164 స్థానాల్లో ఘన విజయం సాధించాడు. ఇది ఏ స్థాయిలో ప్రజల మీద ప్రభావం చూపించిందంటే అప్పటిదాకా అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. కనీసం ప్రతిపక్ష స్థానం కూడా రాకుండా అడుక్కునే స్థితికి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీ శ్రేణులను వేధించడమే కూటమి ప్రభుత్వంలో కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ పక్కన కనబడుతున్న చెరువు గవర్నమెంట్ రికార్డు ప్రకారం 1990కి ముందు 35 ఎకరాలు. దాన్ని అటు ఆక్రమించి చివరికి ప్రభుత్వం 23 ఎకరాలు చేసింది. ఆ 23 ఇప్పుడు ఉందా అంటే దాదాపు సుమారు 10 నుంచి 12 ఎకరాలు మించి ఉండదు. మరి మిగిలిన పొలం అంతా ఏమైందా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డగోలుగా ఆక్రమించారు. ఈ శ్మశానం ఉంది, దేనికి పనికి రాకుండా నిరుపయోగం ఉంది. నీళ్లు ఉన్నాయి చూడండి, మోకాల్లోకి నీళ్ళు అయిపోయినాయి. ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన తీసుకురావడానికి మోసేవాళ్ళు తెచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. దీన్ని గమనించి జనసేన పార్టీ వాళ్ళు గత ప్రభుత్వంలో ఎక్కడైతే అవినీతి అక్రమాలు చేశాడో, ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఆక్రమించారో వాటి మీద గౌరవ కలెక్టర్ ఆఫీస్ కి, ఎంఆర్ఓ గారికి అర్జీలు ఇచ్చి మరి దీని భూమిని తేల్చండి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని నర్సింహ లాంటి వాళ్ళు, మన లాంటి వాళ్ళు మరి అర్జీలు ఇచ్చి దాన్ని ఎంక్వైరీ చేయంటే నిన్న గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు మండల సర్వేరు, గ్రామ సర్వేరు వచ్చి కొలవడానికి వస్తే వాళ్ళ మీద ఎగబడిన సందర్భం. మీరెవరు కొలవటానికి? మీరు రాష్ట్రం మొత్తం కూటమి ఉన్నా, ఏ రాజ్యాంగం ఉన్నా, ఇక్కడ మాత్రం బొమ్మరేపల్లిలో మా రాజ్యాంగం, మేము అమలుపరిచే రాజ్యాంగం అమలుపరచాలన్నది వైఎస్ఆర్ పార్టీ నాయకుల యొక్క పరిస్థితి. సర్వే చేసే వాళ్ళు కూడా భయపడి పోలీస్ సెక్యూరిటీ లేకపోబట్టి ఈ ఎంఆర్ఓ ఫోన్ చేస్తే నేను సర్వేలు చెప్పాను వాళ్ళు చూస్తారని ఆ చేతులు దులుపుకుంది. ఇక్కడ సర్వేలు కూడా భయపడి మేము కొలిసేవాళ్ళు కొలతిస్తాను పోతే తర్వాత ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడు ఈయన, వీళ్ళ బంధువుల కుర్రోడు అశోక్ అని, వీళ్ళిద్దరూ ఊర్లోకి వెళ్తుంటే ఎంటబడి వేధించి కొట్టిన సందర్భం. ఇలాంటి వీళ్ళ అక్రమాలు అన్యాయాలు వెలుగులో తీసుకొస్తే వీళ్ళు ఏమంటారంటే ఫ్లెక్సీల మీద గంగమ్మ జాతరలో పొట్టేల తలలు నరికినట్టు రప్ప నరుకుతామని చెప్పి బ్యానర్లు, ఫ్లెక్సీలు, ప్లకార్డ్స్. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒకటే చేస్తా ఉన్నాం, ఇది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదు, చేతగాని ప్రభుత్వం కాదు. శాంతి భద్రతలు వివాదం కలిగిస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్సలు సహించరు. ఇప్పటిదాకా మంచిగానే చూసాము. మన గౌరవ శాసనసభ్యులు జీవాజనేల్ గారు కూడా పోనీలే ప్రజలందరూ బాగుండాలని చెప్పి శాంతంగా ఉంటే దాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు. ఈ రోజు నిన్న జరిగిన సంఘటన అత్యంత దారుణం కొట్టారు వీళ్ళిద్దరిని. మీరు అధికారంలో లేరు, దీనికి పవన్ కళ్యాణ్ గారే కారణం, జనసేన పార్టీ కారణం అని ఒక ఫ్రస్ట్రేషన్ మనసులో పెట్టుకుని జన సైనికులు మీరు దాడి చేస్తారా? ఖచ్చితంగా ఇది స్థానిక శాసనసభ్యులు జీవాజనేల్ గారి దృష్టిలో పెడతాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు విషయాన్ని నా దృష్టికి వచ్చింది కాబట్టి ఇది ఒక్కటే కాదు, ఈ చెరువే కాదు, ఈ శ్మశానమే కాదు, ఈ బొమ్మరాజపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రతిదీ. ఎందుకంటే పోయినసారి జగనన్న ఇళ్ల కాలను చూడడానికి వస్తే మమ్మల్ని అక్కడ బెదిరించారు ఇదే వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఇక్కడ ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి. ఎటు మా దృష్టికి వచ్చింది కాబట్టి మీ పాపం పండింది. ఇప్పుడు మేము నిలబడ్డది మీ పొలం అనుకుంటే పొరపాటు. ఇది శ్మశానం, దీంట్లో వరి పంట వేశారు. అయితే నీళ్ళు వచ్చి చెరువు నిండటం వల్ల నీళ్లు పైకి రావటం వల్ల, ఎందుకు అంటారు కదా నీళ్లు ఉండాల్సిన చోట ఇల్లుంటే ఇల్లున్న చోట నీళ్ళు వస్తాయని, అందుకని ఆ చెరువును పూడ్చారు కాబట్టి ఆ నీళ్ళు వచ్చి పొలాల మీదకి వచ్చాయని మీరు అనుకుంటున్నారు. ఇది పొలం కాదు, ఇది ప్రభుత్వం కేటాయించిన శ్మశానం. అయితే చెరువు నిండి నీళ్ళు రావటం వల్ల దీన్ని వదిలేశారు. అదేవిధంగా ఇందాక మనం చూసాం అక్కడ గతంలో పోలీస్ స్టేషన్ బొమ్మరాజపల్లిలో ఉండేది, ఎకరం ఉంటుంది సుమారుగా విస్తీర్ణం. దాన్ని పోలీస్ స్టేషన్ ఈపురు మార్చినాక కొంతమంది పేదవాళ్ళు వచ్చి ఒక 20 మంది కుటుంబాలు ఉంటే వైఎస్ఆర్ పార్టీ అత్యంత రాక్షసంగా ఆ 20 మందిని ఖాళీ చేయించి కొంతమంది వ్యక్తుల చేతిలో దాన్ని కబ్జా చేశారు. దాని గురించి కూడా నేను ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, స్థానిక శాసనసభ్యులు జీవాంజనేల్ గారి ద్వారా ఖచ్చితంగా వాళ్ళ దృష్టిలో పెడతాను. ఆ ఎకరం కూడా ఖచ్చితంగా తిరిగి రావాలి. ఇప్పటి వరకు మీరు చేసిన లెక్క ఒక లెక్క, ఇప్పుడు మీ ఆటల సాగు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం జరగాల్సిందే. ప్రభుత్వ భూమిని సెంటు కూడా వదిలిపెట్టాం. మరీ ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి శాఖకు సంబంధించిన చెరువును ఆక్రమించారు మీరు. పంచాయతీరాజ్ పరిధిలో ఉన్న ఏ ఒక్క భూమిని, ఒక సెంటును కూడా మేము వదిలిపెట్టడానికి సిద్ధం లేదు. పవన్ కళ్యాణ్ గారు మనకు స్పష్టంగా చెప్పారు, కూటమి అధికారంలో తీసుకురాగానే మీ పని అయిపోలేదు,
ప్రభుత్వ భూములు ఎక్కడున్నా పంచాయతీరాజ్ శాఖలో ఇంకో శాఖలో కూడా మీరు వెంటనే ప్రశ్నించండి, నా దృష్టికి తీసుకురండి అని చెప్పారు. ఖచ్చితంగా ఈ బొమ్మలపల్లి జరిగిన అన్యాయ అక్రమాలు మొత్తం కూడా గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెడతాం. ఈ ఊరు గ్రామస్తులకు రక్షణ కల్పిస్తాం.